they cheated them or they tricked them into saying it is the same bipartisan committee that is inviting them. అమెరికా 250 సంవత్సరాల వార్షికోత్సవంలో మేము పాడము మేము ఆడము అని కళాకారులు ఎందుకు భీష్మించుకు కూర్చుంటున్నారు, వెనక్కి తగ్గుతున్నారు, రావటం మానేస్తున్నారు. అలాగే ప్రభుత్వోద్యోగులు అందరి చేత ఎన్డీఏలు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ సంతకం చేయించుకుంటున్న ట్రంప్ చేస్తున్న తొండి పని వల్ల నష్టం ఏమిటి? ఈ వీడియో ఇది మే 31న ప్రసారమైన లైవ్ స్ట్రీమ్లోని భాగం, ఎడిటెడ్ అండ్ ఎన్హాన్స్డ్ అండి. ఎన్హాన్స్డ్ అంటే మరికొంత వీడియో క్లిప్పింగ్స్ జత చేసాం. ఒకసారి నేను బ్రీఫ్గా ప్రస్తావించాను. మీరు ఎప్పుడైనా ఎన్డీఏ సైన్ చేశారా? కొన్ని చోట్ల కంపెనీల్లో మామూలుగా ఇప్పుడు నాన్ డిస్క్లోజర్స్ ఉంటాయి సార్, అన్ని కంపెనీల్లోనే ఉంటాయి. డిఫెన్స్ కాంట్రాక్ట్లు చేసినప్పుడు అయితే, అంటే విఏలో చేసినప్పుడు ఎన్డీఎల్ గ్యారంటీగా ఉంటాయి. ఈవెన్ హెల్త్ కేర్ లో కూడా ఎన్డీఎల్ ఉంటాయి. అంటే ఇక్కడ చేసిన పని వేరే చోట డిస్క్లోజ్ చేయకూడదు, అట్లాంటివి ఉంటాయి. I mean, the seriousness of this is, it is impossible to explain unless you understand really what it means. ఉదాహరణ చెప్తానండి. గవర్నమెంట్లో ఏంటంటే ట్రాన్స్పరెన్సీస్ అనేది చాలా ముఖ్యం. గవర్నమెంట్ ఏం చేసినా కానీ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్డం పెట్టుకుని ఈ చాలా ఈ మతలబులన్నీ చేస్తున్నాడు. నేషనల్ సెక్యూరిటీ అది, నేషనల్ సెక్యూరిటీ ఇది అని. ఇప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఫ్యామిలీ సెపరేషన్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఇది బోర్డర్ దగ్గర పిల్లల్ని తీసేసేయండి, వాళ్ళు డిటరెంట్, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, సంథింగ్ లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్కే వైట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చి ఫలానా ఆర్డర్ నీకు అన్నారు. ఆ ఎంప్లాయర్తో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ రాసుకుంటే అతను చెప్పడానికి లేదు, ప్రెస్కి చెప్పడానికి లేదు, ఏం లేదు. అదే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ యాజ్ ఎ పాలసీ, రైట్? వన్స్ యూ హ్యావ్ ఎ పాలసీ, ఈ పాలసీకి ప్రొసీజర్స్ ఉంటాయి. ఏంటి? పబ్లిక్ హియరింగ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. బై డిజైన్ దిస్ ఎంటైర్ గవర్నమెంట్ ఆపరేషన్స్ ఆర్ మెంట్ టు బి ట్రాన్స్పరెంట్ లైక్ దట్. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ అఫీషియల్ అందరి చేత, ఏ కొంచెం అథారిటీ ఉన్న వాళ్ళందరి చేత ఈ సంతకాలు చేయించి, ఈ గ్యాగ్ ఆర్డర్స్ అన్నమాట, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్. ఇది న్యూయార్క్ టైమ్స్లో వచ్చిందండి ఈ రిపోర్ట్. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ బాదర్డ్ మీ అలాట్. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక ఎన్డీఏ సైన్ చేశాను. మాకు ప్రోవోస్ట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అక్కడ ఏంటంటే క్యాంపస్కి ఎవరన్నా వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో పలానా వాళ్ళ ప్రోవోస్ట్ సర్చ్ జరుగుతుందని, ఇట్స్ ఎ నేషనల్, అందరికీ తెలిసింది. సే మీ టెక్సస్ A&M యూనివర్సిటీ నుంచి ఎవరన్నా ప్రొఫెసర్ వచ్చాడు అనుకోండి, somebody is interviewing for provost, that person is seen on campus or something like that. Or I say, okay, మీ పలానా కాలేజ్ డీన్ మాకు ప్రోవోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాడని నా ప్రొఫెసర్కి చెప్పాను అనుకోండి, అక్కడ నా కనెక్షన్తో. అక్కడ ఏమవుతుందంటే ద డీన్ విల్ హ్యావ్ ఎంటైర్లీ డిఫరెంట్ రిసెప్షన్ అనేది వాళ్ళ వాదన. అందుకని మేము ఎవరు వచ్చారు, ఎవరు ఇంటర్వ్యూ చేశారు అనేది మేము డిస్క్లోజ్ చేయకూడదు. ఓన్లీ అది సైన్ చేసిన వాళ్ళు మాత్రమే దీంట్లో కూర్చోబెడతారు. చాలా మండేన్ థింగ్ అది చేయడం. కానీ వెన్ యూ హ్యావ్ కాన్సిక్వెన్షియల్ థింగ్స్, డెసిషన్స్ లైక్ బై ద గవర్నమెంట్, ఇది President Trump ordered families to be separated at border. Says who? I never gave that order. Well, you gave me that order. ఇలా నడుస్తుంది అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇది ప్రాపర్ గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండి ఇండివిజువల్ డెసిషన్స్ అనేది అధికారులు లేకుండా, నేను నీకు ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ నువ్వు పాస్ చేసి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి దాని మీద పనిచేయడమే నీ పని. ఆర్డర్ మీద నువ్వు దాని గురించి ఇంకెవరితో మాట్లాడడానికి లేదు. ఆర్డర్ మీద డిస్కషన్స్ కానీ, లేకపోతే దాని గురించి దాంట్లో ఉన్న లోపాలు కానీ, మంచిలు కానీ, చెడులు కానీ నువ్వు బయట చెప్పడానికి వీల్లేదు. That is how he is running this. So I don't know if people understand the seriousness of it. It is really bad. ఇక అంటే ఇండివిజువల్ ఒపీనియన్స్ ఏముంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు కదండి, వాళ్ళకి మినిస్టర్లు ఏదైనా ఆర్డర్ ఇస్తే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ ద మినిస్టర్ అని చెప్పి దాని మీద నోట్ ఫైల్లో నోట్ రాసి పాస్ చేయొచ్చు. బికాస్ ఈవెన్ దో హీఈస్ నాట్ అగ్రీయింగ్ టు ఇట్. అలా చేయడానికి లేదు ఇక్కడ.
ఇక్కడ లేదు, అక్కడ చేస్తారు. ఐ మీన్ ఇఫ్ యూ సైన్ చేసేది కూడా అట్లాగే ఉంటది. అక్కడ సైన్ చేస్తారు. సైన్ చేసినప్పుడు నోట్ ఫైల్‌లో ఆ నోట్ రాస్తారు. ఇది ఈ ప్రెషర్ వల్ల నేను చేశాను అని చెప్పి. అప్పుడు కూడా ఆయన హి హాస్ రైట్ టు అపోజ్ ఇట్. కాకపోతే ఆ నోట్ అనేది ఏంటంటే కవర్ యువర్ యాస్ సివైఏ లాగా అది వాడుకుంటారు ఇండియాలో. ఇక్కడ అది కూడా లేదు. ఇక్కడ నువ్వు తప్పు చేసావు అని అంటే నీ మీద కేసు నడుస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్‌లో డిబేట్లు గాని, కాంగ్రెస్‌లో క్వెషనింగ్‌లు గాని అన్ని చూస్తున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది క్లియర్‌గా. దట్ whatever you do for the country, not for your leader. You are not working for the king. there are no kings here. Unfortunately గా అది ఆ చిన్న బేసిక్ థాట్ కూడా లేకుండా నీకు అసలు ఫ్రీడమే లేదు, నువ్వేం మాట్లాడటానికి లేదు, అన్ని దేశ పద్ధతి అంటే యాడ్సొస్తావు. ఎవరు వచ్చింది ఈ గ్యాగ్ ఆర్డర్స్ సంబంధించింది సరా బండారి, Esha Bhandari, sorry. Such broad gag orders would leave the public in the dark about how the government works, preventing the kind of informed debate that is critical for democratic accountability. So ఇదే కావాలి ఇంకోటండి, ఈ కోర్ట్ ఆర్డర్స్ సంబంధించింది. సో $1.8 billion స్లష్ ఫండ్ నిలిపేయమని చెప్పి వర్జీనియా కోర్ట్ ఫెడరల్ జడ్జి ఒక ఆయన ఆర్డర్ వేశాడు. అలాగే ఫ్లోరిడాలో కేసు రీఓపెన్ అయిపోయింది. బట్ ద రిపోర్ట్స్ ఆర్ దిస్ మనీ ఆల్రెడీ లెఫ్ట్ ద ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇన్ టు దిస్ ఫండ్. దే ఆల్రెడీ స్టార్టెడ్ ఇష్యూయింగ్. మీరేమన్నా అప్లై చేస్తారా? ఐ మీన్ చెప్పండి, 2020లో అప్పుడు మీరు ఓటేశారు కదా ట్రంప్. మీరు రాలేదా ఇక్కడికి? January 6th రాలేదా మీరు? నిజంగానే ఆయన 2020లో ట్రంప్ ఓటేశారండి. సరే, అంటే ఇప్పుడు నేను ఓటేసానని మీరు చెప్పి నన్ను నా మీద కేసులు రాకుండా చేస్తున్నారు. అంతవరకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే లేదు, మీకు డబ్బులు కూడా ఇస్తారు. మీ మీద కేసులు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద కేసులు ఉంటే మాఫ్ చేయించేసాం. మీరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి కాపులను కొట్టి జైల్లో ఉంటే మిమ్మల్ని వదిలేసాం. ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తున్నామండి, డబ్బులు ఇస్తున్నాము. అప్లై చేసుకోండి. అంటే ఇప్పుడు నేనే కదా సార్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా రిప్లికెన్స్ చేశారో నాకు తెలియదు, కానీ అంటే మనం ఏమి అంత స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ గా ఇక్కడ మనకి అంత అవకాశాలు ఇవ్వరు ఎలక్షన్ ఓటేసేందుకు. మీరు మరీ సీరియస్ గా మాట్లాడుతున్నారు దాని గురించి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, a $1.8 billion slush fund is now, per judge order, it was stopped. Now the other thing about it అంటే ఇంకోటి, కెనడీ సెంటర్ ని మీద ట్రంప్ పేరు బీగేసేయమని చెప్పారు. దానికి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. నాది కాదు, సొంత ప్రతిపాదన కాదు. ఇప్పుడు ట్రంప్ పేరు బీకేస్తాం, అక్కడ టికెట్ $1000 పెడతాం, వచ్చి కల్లారా చూసే వాళ్ళకంటే దానివల్ల బోల్డ్ డబ్బులు వస్తాయంట. ట్రంప్ పేరు పీకేస్తానికి ప్రత్యక్షంగా వెళ్ళి చూడాలంటే మీరు సెలబ్రిటీలు కూడా వస్తారు. అంటే ఈ మధ్య ఇది కూడా ఉన్నారు సార్. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ద న్యూస్ ఇస్ రిలయబుల్ ఆర్ నాట్. ఈ 250th సెలబ్రేషన్ అప్పుడు కొంతమంది సింగర్లని, వాళ్ళని కళాకారుల్ని పిలిచి పాడమంటే మేము పాడడం తగ్గి, అసలు మాకు అసలు ట్రంప్ పేరు ఉంటే మేము పాడము, 250th ఇయర్ ఆఫ్ అమెరికన్ అయితే మేము పాడతాం, కానీ దాంట్లో ట్రంప్ అసోసియేట్ అయితే మేము పాడము అని చెప్పి చాలా మంది సీనియర్ ఆర్టిస్టులే మేము పాడమని చెప్పి వెనకెళ్ళిపోయారట. ఓకే, సో హియర్ ఇస్ హౌ దే ట్రై టు చీట్ ద పీపుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, వీళ్ళందరూ మెల్లి వినాలి, వీళ్ళంతా ఓల్డ్ టైమ్ సింగర్స్, అందరూ 70లోను 80లోను ఉన్నారు. వీళ్ళందరూ పాటలు ట్రంప్కి ఇష్టం అనుకుంటా, అందుకని వాళ్ళని పిలిచారు. అది వాళ్ళని పిలవడం కూడా ఎలా చేశారు, ఒకటి కాంగ్రెస్ ఆథరైజ్డ్ ఒకటి ఉంది, అమెరికా 250 ఏదో ఉంది దాని పేరు. అది బైపార్టిజన్, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ కలిపి చేశారు. అది ఇంతకు ముందే ఎప్పటి నుంచి నడుస్తుంది. అది వీళ్ళు ఏం చేశారు, రిపబ్లికన్స్ ట్రంప్ ఫ్రీడమ్ 250 అని పెట్టారు. The confusion stems from two separate organizations with very similar names, both of them trying to celebrate America's 250th anniversary. And as you can tell here from the National Mall, preparations are already underway. This is all being organized by a group called Freedom 250. Now that's being confused with another organization called
America 250. Here's a breakdown on the differences between the two. Freedom 250 and America 250 are two different organizations. Freedom 250 is holding events like the Great American State Fair on the National Mall, where those musical acts were supposed to play, the DC July 4th fireworks, the White House UFC fight, and the Indy car race. America 250 hosts historical and educational events across the country and the nationwide America's Block Party on July 3rd and 4th. Freedom 250 was created under an executive order by President Trump to organize the administration's events, while America 250 was created by Congress as an official bipartisan committee. Freedom 250 acts as an outside fundraising arm and gets its money largely through donations. America 250 uses federal money directed by Congress and private donations as a nonprofit. We spoke with the chair of America 250, who clarified their role in putting on these events. This role of making sure that we engage all 350 million Americans, this 350 for 250 is very important to us. And that means no political ideology whatsoever. So I'm thrilled and proud to say, no politics, just purpose. Congress reportedly allocated some $150 million of federal funds to commemorate America's 250th birthday. But now some lawmakers are accusing Freedom 250 of using a bulk of that money to put on these events under the executive branch. We reached out to Freedom 250 asking them to clarify and have yet to hear back. Reporting on the National Mall, I'm Amy Liu. సో వీళ్ళందరూ ఇట్లా వీళ్ళ చేత ఎన్డీఏ లాగైనా ఏదో పెట్టి వాళ్ళ చేత ఎన్డీఏ కాదులేండి. సో నౌ దే ఆర్ కమింగ్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ఫ్రీడమ్ 250. And then they found out it has nothing to do with the bipartisan. America 250 అంటే సెలబ్రేట్ చేసుకుంటానికి దేశభక్తి ఉన్నోళ్ళు వస్తారు కదా. But they cheated them or they tricked them into saying it is the same bipartisan committee that is inviting them. It is actually Trump, only Trump. It's for Trump by these people. They don't want to be associated with them. Second thing ఏంటంటే అది ఫస్ట్ థింగ్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లైక్ వాష్డ్ అప్ ఆర్టిస్టులు. ద హాట్ ఆర్టిస్టులు ఎవరు లేరు ఇప్పుడు ఇందులో. ఆడు ఉన్నాడు కదా, వెనిలా ఐస్ ఒకడు వస్తాడంట, ఫ్లోరైడా అని ఒక ఆవిడ ఉంది, వాళ్ళిద్దరే వస్తున్నారు ఇప్పుడు. ఓకే, మీరు చెప్పిన దాన్ని నేను ఎలాగ చెప్తున్నాను, వీళ్ళు మీరు అంత రావని అవసరం లేదు, నేనే ఉంటాను, ద నెంబర్ 1 గోట్ ఆఫ్ ఆల్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, నేనే స్పీచ్లు ఇస్తానని చెప్పి ట్వీట్ పెట్టాడు. సో అదేనా ఇంకా అదే విన్నాను సార్, అదొకటి విన్నాను. అదే $250 నోటు మీద తన బొమ్మ వేసుకుంటున్నాడు అనేది ఒకటి విన్నాను. అది సాధ్యం కాదండి. $250 సంగతి మాట్లాడదాం. బతుకున్న వాళ్ళకి వేయడానికి లేదు అని చెప్పి చట్టాలు ఉన్నాయంట. ఆ చట్టాలు మార్పించేద్దామని ట్రై చేస్తున్నారు. ఆ చట్టాలు మార్పిద్దామని చేస్తున్నారు, అది జరగదు. ఇప్పుడు అతని పార్టీలోనే వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇట్లాంటి కొన్ని అద్భుతమైన వార్తలు ఈ వారంలో, అంటే అప్పుడప్పుడు రేడియో పెడుతుంటే దాంట్లో వినిపిస్తుంది. కొంచెం ఎదురు దెబ్బలు తింటున్నాడు ఈ వారం, ఎదురు దెబ్బలు బాగానే తింటున్నాడు. అంటే ఈ టర్మ్ అంతా ఎదురు దెబ్బలతోనే సరిపోతున్నట్టుంది. ఈ టర్మ్ లో లేదండి, ఫస్ట్ 8 months కొంచెం భయపడ్డారు కదా జనాలు. ఫస్ట్ 8 months కొంచెం భయపెట్టాడు, ఇప్పుడు ఎవడు భయపడతావా? అంటే ఐసు కవాతులు అసలు, అంటే ఇప్పుడు అంటే అసలు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తున్నాం అనేటప్పటికి అందరు జబ్బలు తెలుసుకున్నారు, తప్పలు కొట్టారు, ఎగిరేరు పడ్డారు. కానీ అంటే ఈ యుద్ధం అనేది చాలా, అంటే ఇక లోయెస్ట్ పాయింట్ అంటే ఈ ఇరాన్ యుద్ధం. దానికి వెళ్దామా నెక్స్ట్ ఇరాన్ యుద్ధం? వెళ్దాం.